అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడలు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ తెలంగాణ గర్జెలు అండి. ఆంధ్రాలో కజ్జికాయలు అంటారు, తెలంగాణలో గర్జెలు అంటారు. ఇది కొబ్బరి డ్రై ఫ్రూట్స్ తోటి చూపిస్తున్నాను నేను. ఓకేనా? దానికి కావలసిన పదార్థాలు చెప్తాను చూడండి. 200 గ్రామ్స్ కొబ్బరి, ఎండు కొబ్బరి ఇలా తురుముకోవాలండి. 200 గ్రామ్స్ చక్కెర, 50 గ్రామ్స్ కిస్మిస్, 50 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 50 గ్రామ్స్ బాదాం, 50 గ్రామ్స్ పంకిన్ సీడ్స్, 50 గ్రామ్స్ కాజు, కొద్దిగా చిరంజి, ఇలాచీ పౌడర్, కొద్దిగా ఇలాచీ పౌడర్. డ్రై ఫ్రూట్స్ గర్జలు కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్సే ఉన్నాయి అన్నట్టుగా ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీలో ముందుగా పంకిన్ సీడ్స్ మిక్సీ చేసుకోవాలండి. బరకగా చేసుకోవాలి. ఇది బౌల్లోకి, ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో సన్ఫ్లవర్ సీడ్స్, ఇది కూడా కొద్దిగా బరకగానే చేసుకోవాలండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా బరకగా అయిందండి. ఇది కూడా బౌల్లోకి వేసేస్తాను. అక్కడక్కడ సీడ్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు బాదాం వేసేసుకున్నాను. బాదాం కూడా కొంచెం బరకగా చేసేసుకుందాం. బాదాం కూడా కొద్దిగా బరకగా అయిందండి. ఇది కూడా బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీలో కాజు యాడ్ చేసి ఇది కూడా లైట్గా బరకగా చేసేసుకుందాం. ఇప్పుడు కాజు కూడా బరకగా చేసేసుకుందామండి. అది కూడా బౌల్లోకి వేసేసుకుందాం. కిస్మిస్ అట్లనే వేసేసుకోవాలండి. చిరంజి, ఇది తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఈ కొబ్బరి కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చక్కెర ఇలాచి పౌడర్, ఇది నేను గర్జలు అనేసి చూపిస్తున్నా అనేసి మీరు పిండి చూపిస్తలేదు అనేసి అనుకోవద్దు. నేను ఇప్పుడు పిండి తడిపేసి పెట్టుకొని మీకు చూపిస్తాను. పిండి తడపడం కూడా చూపిస్తా. కొద్దిగా ఇది కలిపేసి పెట్టుకున్నాక పిండి తడిపేది చూపిస్తా. ఏ పిండి వాడాలనేది నేను మైదా పిండితోటి చేద్దాం అనుకుంటున్నాను. స్పూన్ తోటి కలపవచ్చు, కరెక్ట్గా కలవాలనేసి కింద నుంచి కంప్లీట్గా అన్ని కలవనేసి నేను హ్యాండ్ తోటి కలుపుతున్నాను. ఇప్పుడు ఇదంతా అన్నీ మిక్స్ అయిపోయినాయి. కొద్దిగా టేస్ట్ చూసుకోవాలండి, ఎందుకంటే కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందుకని కొద్దిగా టేస్ట్ చూసుకొని మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా టేస్ట్ చూస్తాను. కొంచెం షుగర్ తగ్గిందండి, ఇంకా కొంచెం ఒక 50 గ్రామ్స్ యాడ్ చేస్తాను. నేను కొంచెము షుగర్ తగ్గిందనేసి నేను ఇంకొక 50 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసి ఇది కలిపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనికి పిండి రెడీ చేసుకోవాలి.
ముందుగా పిండి కూడా తడిపేసి పెట్టుకోవచ్చండి. రెడీ అండి. దీనికి కావాల్సిన పిండి తడిపేస్తాం. ఇప్పుడు గర్జలకి పిండి తడుపుకుందామండి. ఇది మైదా పిండి, ఇంచుమించు 400 గ్రామ్స్ ఉంది. ఇది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇది బొంబాయి రవ్వ నానబెట్టుకున్నానండి నేను. కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకొని ఆ నానబెట్టుకున్న రవ్వ అన్నమాట దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ముందు కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను పిండి కలిపేసుకున్నాక చూపిస్తానండి మీకు. ఓకేనా? ఇట్లా కలిపేసుకోవాలండి. పూరి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇది కొద్దిగా నానితే మంచిగా వస్తాయి అన్నట్టు గర్జలు. అందుకని కొద్దిగా దీనికి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని పెట్టుకోండి. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోండి. కొంచెం మరీ గట్టిగా అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది మెత్తగా అయినాక నేను గర్జలు చేయడం అప్పుడు చూపిస్తాను. కొంచెం నానిన తర్వాత ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మూతన పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? గర్జలకి పిండి మనం తడిపేసి పెట్టుకున్నాం కదండి, అది ఇట్లా అయిపోతుంది. కొంచెం మెత్తగా అయిపోయింది. ఫాస్ట్గా చేసేసుకోవాలి, లేకపోతే అంటుకున్నట్టు అవుతుంది. ఓకేనా? ఇవి ఇప్పుడు ముద్దలుగా చేసుకోండి. చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా రౌండ్గా 2 అరచేతులలో ఇట్లా అంటే ఇట్లా రౌండ్గా వస్తుంది అన్నట్టు. మనం కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం పెద్ద ముద్ద చేసుకోవాలి, లేకపోతే ఇంత చిన్న ముద్ద సరిపోతుంది. కొన్ని ముద్దలు కట్టేసుకున్నాక నేను బెలాయించి ఫిల్ చేయడం చూపిస్తాను. లాగా చేసుకున్నవి పూరి టైప్లా కొంచెం సన్నగా పల్చగా చేసుకోవాలండి. బెలాయించడము పల్చగా బెలాయించుకోవాలి. పూరి అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా, ఇది బాగా పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తుంది అన్నట్టు. నేను కొన్ని ఇవి చేసినాక ఫిల్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకొంచెం పెద్ద సైజు ఉంటాయి.
ఈ సైజులో చేసేసుకోవాలండి. ఈ సైజులో అన్నీ చేసేసుకొని అప్పుడు గర్జలకి ఫిల్ చేసుకోవాలి. అన్నీ అలాగే చేసేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసి పెట్టేసుకున్నామండి. తర్వాత ఫిల్ చేసుకున్నాం. ఓకేనా, నేను కొన్ని చేసినాక చూపిస్తాను. కొన్ని నేను ఇట్లా పూరి టైప్లో చేసేసుకున్నానండి. నేను ఇది ఫిల్ చేసుకోవడం చూపిస్తాను. ఇది డ్రై ఫ్రూట్ కొబ్బరి కాదండి, ఇది ఇది దీంట్లో ఫిల్ చేసుకోవడం చూపిస్తాను. నార్మల్గా పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా నేను ఇది ఈజీ అయిపోతుంది అనేసి నేను ఇవి తీసుకున్నాను. ఒక్కరున్నా చేసుకోవడానికి ఇవి ఈజీ అవుతుందండి. ఇట్లాంటిది పీట ఉంటే ఇట్లా ఉంటే ఒకవేళ ఇది పూరి కొంచెం గట్టిగా ఉందంటే పిండి దానికి వాటర్ పెట్టి ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఇది మెత్తగా ఉంది కాబట్టి ఇట్లా ప్రెస్ చేస్తూ వస్తుంది. కానీ మామూలుగా పిండి గట్టిగా అయిపోయింది అనుకో, అప్పుడు వాటర్ పెట్టేసి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇట్లనే అన్నీ చేసేసుకోవాలి. ఇంకా అన్నీ ఫిల్ చేసుకున్నాక చూపిస్తాను. ఇది అంటుకుంటుంది అనేసి నేను ఇట్లా లైట్గా పిండి చల్లిన అన్నట్టు. ఇది ఏందో కాదు, నేను అన్నీ ఇట్లా ఫిల్ చేసినాక చూపిస్తాను మీకు. ఇట్లా ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను. ప్యాన్ పెట్టి వేడైందండి, ఆయిల్ వేసుకున్నాం. నూనె వేడైందండి. ఇప్పుడు మనం ఇవి గర్జలు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చినాక తీసేసుకోండి లైట్గా. ప్లేట్లో తీసుకున్నాం. అన్నీ ఫ్రై చేసుకున్నాను. అన్నీ ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను మీకు.
అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా, నేను అన్నీ ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్ కొబ్బరి గర్జలు రెడీ అయినాయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 వీక్స్ పైననే స్టోర్ ఉంటాయండి, ఏం పాడు కావు. ఇంకోటి 400 గ్రామ్స్ నేను పిండి తీసుకున్నా కదా, మైదా పిండి. ఈ 400 గ్రామ్స్కి ఇంచుమించు 45 to 50 గర్జలు అయినాయండి. ఈ సైజులో చేసుకుంటే, కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే 35 అవుతాయి, 35 అవుతాయి. ఈ సైజులో చేసుకున్నా కాబట్టి 45 to 50 గర్జలు అయినాయి. ఓకేనా, మీరు ఇలా చేసుకొని చూడండి, మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మీరు ఇలాగే వీడియోస్ చూస్తూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసినట్టయితే మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు. అందరికీ నమస్కారం.